అంతే కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే, ఏరా మాయా ఎక్కడికి వెళ్తున్నావు, కెచ్చు జల తగిలి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి కొన్ని నేర్పిద్దామని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వైజాగ్ వచ్చి వైజాగ్ వాళ్ళతో మీరు ఇలా నించొని వైజాగ్ నేను వేణుగా విలన్ గా వచ్చాను అంటే అవ్వదు. సో నేను కొన్ని చెప్తాను, మీకు నేర్చుకోండి ఈరోజు. ఓకేనా? రెడీయా? వెరీ ఫస్ట్ డైలాగ్ మీరు వైజాగ్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే, జిమ్కి వెళ్ళి మాయా. వద్దని అంటున్నాడు. ఓకే చెప్తా. జిమ్కి వెళ్ళి మాయా కాదు, యూర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా కొంచెం కృషి చేయాలి. ముందుకు రండి. ఫస్ట్ నేను చెప్తాను, ప్రాపర్ గా చెప్తాను. ఓకే, జిమ్ అన్నది జిమ్ ఇంగ్లీష్ లో జిమ్ లాగా రాకూడదు. ఓకే, జిమ్కి వెళ్ళుమాయా. చిరా ఏమో రాలేదనిపిస్తుంది బ్రో. రాలేదు బ్రో. సీజీ ఆ మాయ అని ఉంది కదా, అది కొంచెం నేజల్ రావాలి అండ్ కొంచెం దాన్ని దీర్ఘం తీయాలి. మీరు సాగదీయాలి. మీరు మాయ అని ఆపేస్తున్నారు. అలా కాదు. మీరు ఎలా అంటున్నారంటే సార్ మాయ అంటున్నారు. అలా కాదండి, మాయా. నా గొంతు వినడానికి నాకే చాలా. ఓకే, మళ్ళీ ఒకసారి లాస్ట్ ట్రై చేద్దాం. ఓకేనా? జిమ్కి వెళ్ళి మాయా. ఓకే బ్రో, గుడ్ ఇనఫ్. దీనికన్నా ఎక్కువ నేను నేర్పించలేను వీళ్ళకి, చాలా కష్టం. తెలుగు రాని అమ్మాయికి కదా నేర్పించాలి. తెలుగు రాని అమ్మాయికి కూడా నేర్పిద్దాం బ్రో. ఇంకొకటి ఏదైనా పదం చెప్పండి బ్రో. ఏం చెప్పచ్చు? అందులో యాస ఏం తెలుస్తుంది? ఎలా? ఓకే, ఇది ట్రై చేద్దాం. యాక్చువల్లీ మీరు చెప్పింది ట్రై చేద్దాం. ఓకే, సో దీన్ని మనం బేసికలీ దిస్ ఇస్ us saying how are you all. Okay, but in a Vizag slang. Got it. You can always say ఎలా ఉన్నారు అందరూ. That's also one way of saying అది ఉంటది. కానీ వైజాగ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అందరూ, ఎలా ఉన్నారు. Dad, I'm so sorry. Okay, we'll do something else. Okay, ఇంకేం చేయొచ్చు అంటే, ఓకే, సే దిస్. జల్ల తగిలిగలదు నీకు. ఏంటి? జల్ల తగిలిగలదు నీకు. జల్ల తగిలింది నీకు. అయ్యయ్యో, I'm so sorry. So that was good. I'm trying to. You were good. Yes. But I'm not managing to say it. Okay, say this very easy. I'm going to do very very easy for you. Okay. ఏం చేస్తున్నావు? Nice bro. Please give her a huge round of applause. It's not easy for her. Very very tough. But yeah, the word Maya is basically ఇప్పుడే ఒక్క నిమిషం నాకు ఒకటి క్రేజీ విషయం గుర్తొచ్చింది. ఈ మాయా అన్న ఒక వర్డ్ ఏదైతే ఉందో దానికి మన మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక చిన్న కనెక్షన్ ఉందండి. ఏంటి అంటే, ఆయనది ఒక చాలా ఫేమస్ పాట ఉంది. అది మనం ఒకసారి కలిసి పాడదామా? శాలిని ప్లీజ్, వి నీడ్ యువర్ అద్భుత. శాలిని గారు కూడా సింగర్ అండి బేసికలీ. ప్లీజ్ కొంచెం మీరు ప్రోత్సహిస్తే ఆవిడ పాడతారు. ఏంటి మీరు ఇలా ఉంటే అవ్వదు, కొంచెం ఇంకా గట్టిగా అరవండి. లెట్స్ గో. ఓకే శాలిని, రెడీయా? కైలాష్ గిరిలో అరిస్తే మల్కాజ్ గిరిలో రీసౌండ్ రావాలి. వావ్, సారీ. ఓకే, రెడీయా? నీకు ఈ పాట తెలుసా? పాడదామా? ఓకే, 3, 2, 1. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత మందిరా, జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా, దాని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికి లేదురా, నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా, దాటెయ్యరా అంటూ దాటెయ్యరా, ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది తీయనైన గోలా,
మాయా ఈ పాట ఎవరిదో తెలుసా? సో ఈ పాటకి సంబంధించిన వాళ్ళు వెరీ వెరీ సూన్ మనతో పాటు కనెక్ట్ అవ్వబోతున్నారు. Ready? Okay, okay. Okay. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. అంటవా అమ్మవా, అంటవా రెడీయా? అమ్మవా. Amazing background vocals. Thank you. Please Thank you give so one much. big round of applause just Awesome. for Sorry for butchering your song, sir. That was my. No, you guys are all very talented singers, so I'm not worried. You know, whatever you're singing. సార్ వైజాగ్ Audience. I'll tell you the main three reasons to watch. First reason, Sangeetam Srinivas Rao garu. Second reason, Sangeetam Srinivas Rao garu. Third reason, Sangeetam Srinivas Rao garu. Legendary director. మనందరికి ఎంతో బ్లెస్సింగ్ ఉంటే తప్ప ఇలాంటి అవకాశం రాదు టు వర్క్ విత్ సమ్మన్ లైక్ సంగీతం శ్రీనివాసరావు గారు.